ఏప్రిల్ 2 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ కూర్పును పూర్తి చేశారు కేసీఆర్. కేబినెట్లో ఇద్దరికి డిప్యూటీ సీఎంలు కట్టబెట్టే అవకాశం ఉంది. మైనార్టీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహమ్మద్ అలీతో పాటు దళిత నేత కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నట్లు సమాచారం. కొప్పుల ఈశ్వర్తో పాటు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు డిప్యూటీ సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక డిప్యూటీ సీఎంకు హోంశాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తానని ఎన్నికల టైంలో హామీ ఇవ్వడంతో ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్కు మంత్రివర్గంలో కీలక బెర్త్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక చందులాల్ పేరు సభాపతి స్థానానికి పరిశీలిస్తున్నారు గులాబీ బాస్. సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉండేందుకు అంగీకరించకపోతే చందులాల్కు ఈ స్థానం కట్టబెట్టే అవకాశం ఉంది. ఇక కేబినెట్లో సీనియారిటీకి విధేయతకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెన్నంటే ఉన్న సీనియర్ నేత నాయినికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎంకు హోంశాఖ ఇవ్వని పక్షంలో అది నాయినికి దక్కే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ను కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. మొదట పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా ఫైనల్గా మంత్రి పదవి ఇవ్వడానికి కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం. కేటీఆర్కు మౌలిక వసతులు, భారీ పరిశ్రమలు, ఐటీ శాఖలో అప్పగించే అవకాశం ఉంది. అటు సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ముందు నుంచి అనుకున్నట్టే సాగునీరు, విద్యుత్ శాఖ అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరో సీనియర్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు హైదరాబాద్ నుంచి పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే పద్మారావుకు ఎక్సైజ్ శాఖ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. విధేయత, సీనియారిటీ పద్మారావుకు కలిసి వచ్చింది. అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే జోగు రామన్నకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక జిల్లా నుంచి బీఎస్పీ తరఫున గెలిచిన ఇంద్రకరణ్, కోనప్పలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నా వారికి పదవులు ఇస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న యోచనతో కేసీఆర్ వారిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం పేరు ఖాయమైన బీసీ సామాజిక వర్గం నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ పదవి ఆశిస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి సీనియర్ నేత సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వరరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ముందు నుంచి అనుకున్నట్టే ఆయనకు పంచాయతీరాజ్ శాఖ దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకు రోడ్లు, భవనాల శాఖ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పార్టీ విస్తరణ కోసం జలగంను కేబినెట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు మహిళా కోటాలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ ఎమ్మెల్యే సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో పాటు జడ్చెల్ల ఎమ్మెల్యే చెరుకు లక్ష్మారెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి పేరు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ఉద్యోగ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ స్వామిగౌడ్కు పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఇదే జాబితా ఫైనల్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.